కరెక్ట్. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి చట్టంలో దీనికి ఆపోజిట్ జరిగింది. దీనికి ఆపోజిట్ అంటే అప్పుడెక్కడ కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని, రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని. అందుకని దీనికి ఆపోజిట్ 1935 యాక్ట్లో ఆపోజిట్ జరిగింది. అందుకని క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, 1919 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం, కేంద్రంలో ద్విసభా విధానం. రెండు సభలేంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు? 144. కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో ఎంతమంది సభ్యులు? 60 మంది సభ్యులు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. రాసుకుందాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి ప్రెసిడెంట్ అండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. అతన్నే విజే పటేల్. విజే పటేల్ లేకపోతే విఠల్ భాయ్ పటేల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి అధ్యక్షుడు. అధ్యక్షుడు మీన్స్ స్పీకర్, అంతేనా? అసెంబ్లీ స్పీకర్ అంటే అసెంబ్లీకి అధ్యక్షుడు ఎవరు? స్పీకరే. అందుకని ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ స్పీకర్ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి అధ్యక్షుడు అంటే ఎవరు? విఠల్ భాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? అర్థమవుతుందా? స్వతంత్ర పార్టీ సభ్యుడు ఇతను. చిత్తరంజన్ అదే స్వరాజ్ పార్టీ చిత్తరంజన్ దాస్ స్టార్ట్ చేశారు చూడండి 1923లో. ఆ స్వరాజ్ పార్టీ తరపున నాయకుడే విఠల్ భాయ్ పటేల్. ఆయనే లెజిస్లేటివ్ అసెంబ్లీకి మొదటి అధ్యక్షుడిగా అపాయింట్ కాబడినటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేటువంటి దానికి మొదటి అధ్యక్షుడు ఫ్రెడరిక్ వైట్. సర్ ఫ్రెడరిక్ వైట్ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ చూడండి, సర్ ఫ్రెడరిక్ వైట్. సర్ ఫ్రెడరిక్ వైట్ అనేటువంటి వ్యక్తి. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? విఠల్ భాయ్ పటేల్. అదే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఫ్రెడరిక్ వైట్. సర్ ఫ్రెడరిక్ వైట్ అనేటువంటి వ్యక్తి. ఇంతవరకు క్లారిటీ ఉంది కదండి. ద్వంద్వ సభా విధానం అంటే ద్వంద్వ ప్రభుత్వము ద్విసభా విధానం. ద్వంద్వ ప్రభుత్వము ద్విసభా విధానం పేరెందుకు వచ్చింది ఐడియా ఉంది కదా. ఇప్పుడు చూద్దాం ఇంకా ఈ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లో ఉండేటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి చూద్దాం. భారతదేశంలో మొదటిసారిగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్, పరోక్ష ఎన్నికలను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? పరోక్ష ఎన్నికలను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1892 1892లో పరోక్ష ఎన్నికలను ఇంట్రడ్యూస్ చేశారు. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టిన చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి. ఏ ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారు? డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికలను ఇంట్రడ్యూస్ చేసింది. భారతదేశంలో 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటివి డైరెక్ట్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ప్రత్యక్ష ఎన్నికలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి క్లారిటీ ఇస్తాను చూడండి. 1919 అసలు చట్టం ఎందుకు చేశారు? ఒకసారి బుక్స్ అన్ని కూడా క్లోజ్ చేసి నా వైపు చూడండి. 1919 చట్టం ఎందుకు చేశారు? మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 14 నుంచి 18 వరకు. 1914 నుంచి 18. మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో భారతీయులు అనేటువంటి వాళ్ళు ఒక చిన్న ఉద్యమం చేశారు. హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటిది 1916-17 టైంలో. ఈ హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటిది మాంటెంగ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం ఆగిపోయింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతీయులకి స్వయం ప్రతిపత్తి ఇస్తాం. ఏమన్నాడండి?
డొమినియన్ స్టేటస్ విల్ బి ప్రొవైడెడ్ టు ఇండియా ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి ఏమిస్తాం? స్వయం పాలన ఇస్తాం, మిమ్మల్ని మీరే పరిపాలించుకునే అవకాశం ఇస్తామన్నాడు. దీనితో హోమ్ రూల్ ఉద్యమం చేసిన పర్పస్ అదే కదా. హోమ్ రూల్ ఉద్యమం అంటే ఏంటి? మమ్మల్ని మేము పరిపాలించుకునేటువంటి అవకాశం ఇవ్వండి, హోమ్ రూలింగ్కి అవకాశం ఇవ్వండి అని చేసినటువంటి అన్ని ఉద్యమమే. మరి ఆయన ఇస్తామన్నాడు కదా, ఈ టైంలో ఇంకెందుకు బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పెట్టడమని హోమ్ రూల్ ఉద్యమం ఆపేశారు. మరి మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది కదా 1918వ సంవత్సరంలో. 1918వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇంకా ఇంట్రడ్యూస్ చేశారు కదా హోమ్ రూలింగ్ అనేటువంటిది, లేకపోతే డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి కదా. మరి ఆ డొమినియన్ స్టేటస్ ఇవ్వడం కోసం, భారతదేశం యొక్క పరిపాలన ఎలా ఉండాలో చెప్పడం కోసం చేసినటువంటి చట్టమే మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్. కానీ ఎక్కడైనా కూడా డొమినియన్ స్టేటస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారా? ఉపయోగించలేదు. స్వయం ప్రతిపత్తి ఇస్తామన్నారు, కానీ చట్టంలో ఎక్కడా కూడా స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఇవ్వకుండా కొన్ని అధికారాలను భారతీయులకు బదిలీ చేశారు. ఆ శాఖలను ఏమని పిలిచాము ఇంతకుముందు? ట్రాన్స్ఫర్డ్ జాబితా. కానీ భారతీయుల యొక్క డిమాండ్ ఏంటి? డొమినియన్ స్టేటస్. కానీ డొమినియన్ స్టేటస్ అనేటువంటిది ఇవ్వలేదు. ఏ చట్టం? మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది. మరి మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది డొమినియన్ స్టేటస్ ఇవ్వలేదు. అదే టైంలో భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేటువంటిది ప్రవేశపెట్టింది, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి ప్రవేశపెట్టింది. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దానికి ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పింది. కానీ ఈ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా, అదే సంవత్సరంలో చేసినటువంటి రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా, అదే సంవత్సరం జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా, అదే సంవత్సరంలో జరిగినటువంటి ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటిది, అంటే టర్కీ సుల్తాన్కు ఉండేటువంటి ఖలీఫా అనేటువంటి టైటిల్ని తీసేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ఈ 4 ఇన్సిడెంట్స్కు కారణంగా భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమం స్టార్ట్ అయింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. మరి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళకి కోఆపరేట్ చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క నిర్ణయాలను ఒబే చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క బట్టలు వేసుకోకూడదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆఫీసులకు వెళ్ళకూడదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిశ్రమల్లో పని చేయకూడదు, అదేవిధంగా చట్టసభలకు ఎన్నికలను కూడా బహిష్కరించాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్తే, ఆ ఎలక్షన్ అంటే 1919 చట్టం ప్రకారం 1920లో ఎలక్షన్స్, ఫస్ట్ టైం ఎలక్షన్స్ నిర్వహిస్తారు. కానీ ఆ ఎలక్షన్స్ను కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయడంతో మిగతా పార్టీలన్నీ కూడా బాయ్కాట్ చేసేసి అందరూ కూడా దేంట్లో పార్టిసిపేట్ చేశారు? నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారా? చేయలేదు. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కాల పరిమితి అప్పట్లో 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు. అంటే మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు జరగాలి? 1923. 20లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ పార్టిసిపేట్ చేశారా? చేయలేదు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 1923. 1923వ సంవత్సరంలో ఆ సమయంలో కూడా మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది సభ్యులు మనం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేద్దాం, గెలుపొంది చట్టసభల్లో మన వాయిస్ను వినిపిద్దాం, అప్పుడు ఇంకా మన వాయిస్ లౌడ్గా వినిపిస్తుంది అని కొంతమంది నాయకులు అన్నా కూడా మహాత్మా గాంధీ ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఒక కొత్త పార్టీని, స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా ఖిలాఫత్ పార్టీ లేకపోతే స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్వరాజ్ పార్టీ అనేటువంటిది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ సీట్లు గెలుపొందింది. ఆ స్వరాజ్ పార్టీ తరపునే విఠల్ భాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ అయ్యాడు, లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధ్యక్షుడయ్యాడు. అది ఎప్పుడు జరిగింది? 1923 ఎలక్షన్స్ తర్వాత జరిగింది. అర్థమవుతుందా? ఎప్పుడు అధ్యక్షుడయ్యాడు అంటే 1923 ఎలక్షన్స్ తర్వాత. అంతే. 1924వ సంవత్సరంలో లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధ్యక్షుడు ఎవరండి? విఠల్ భాయ్ పటేల్. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా
డైరెక్ట్ ఎలక్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాక్ట్ ఏంటి? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. అర్థమవుతుందని చెప్పేది. భారతదేశంలో పరోక్ష ఎన్నికలు ప్రవేశపెట్టింది 1892 కౌన్సిల్ యాక్ట్. డైరెక్ట్ ఎలక్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. భారతదేశంలో మొదటిసారిగా ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు? 1920లో కండక్ట్ చేశారు. మళ్ళీ అంటే అప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. ఓకేనా? లెజిస్లేటివ్ అసెంబ్లీ కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. అక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక సభ ఉంది. ఏంటిది అది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంది కదా, దాని కాల పరిమితి 5 సంవత్సరాలు. అప్పటిలో అంటే ఎప్పుడు ఇనీషియల్ లోక్సభ యొక్క కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. రాజ్యసభ యొక్క కాల పరిమితి ఎంత? 6 సంవత్సరాలు. ఎప్పుడు నేను చెప్పేది? ఎప్పుడు? ఏ చట్టం ప్రకారం? 1909 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ప్రకారం. అర్థమవుతుందా? ప్రస్తుతం లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. రాజ్యసభ కాల పరిమితి అంటే అన్లిమిటెడ్, రాజ్యసభ సభ్యుని కాల పరిమితి అంటే 6 సంవత్సరాలు. అర్థమవుతుందా నేను చెప్పేది? లెజిస్లేటివ్ అసెంబ్లీ కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు. అదే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు అనేటువంటిది. ఓకేనా? నేను క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. డైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పట్లా, ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి. డైరెక్ట్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ప్రకారం. దీనితో పాటు ఇంకా ఏమున్నాయి? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ప్రకారం అంటే కొత్తగా ఈ చట్టం బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేసింది. ఏ పదవిని ఏర్పాటు చేసిందండి? బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పోస్టును క్రియేట్ చేసింది. బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేసింది. హై కమిషనర్ అనేటువంటి పోస్టును ఏర్పాటు చేసింది. ఏంటి హై కమిషనర్ అంటే? ఎవరు అంటే అంబాసిడర్, రాయబారి. హై కమిషనర్ అంటే ఎవరండి? అంబాసిడర్, రాయబారి. ఇప్పుడు రాయబారులు అపాయింట్ చేస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు ఎలాగూ రాయబారులు లేకపోతే అంబాసిడర్లు అంటాం. ఈ అంబాసిడర్లు ఇండియన్ ఫారిన్ సర్వీస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఇతర దేశాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం కోసం, ఆ దేశంలో ఉండేటువంటి భారతీయుల యొక్క అంటే వాళ్ళ యొక్క రైట్స్ని రక్షించడం కోసం ఈ రాయబారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలా మొట్టమొదటిసారిగా హై కమిషనర్, బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. ఆ బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి వ్యక్తిని ఎక్కడ అపాయింట్ చేశారు అంటే లండన్లో ఉంటాడు. ఇతను ఎక్కడుండేవాడండి? లండన్లో. బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పోస్టును ఏర్పాటు చేశాడు. అతడి ఎక్కడ ఉండేటువంటి వాడు అంటే లండన్లో ఉండేటువంటి వాడు. ఇంకా ఈ చట్టం ప్రకారం 1919 యాక్ట్ ప్రకారం 1921 సంవత్సరంలో 1919 యాక్ట్ని బేస్ చేసుకొని 1921 సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపద్దుల సంఘం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటండి? ప్రజాపద్దుల సంఘం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ని బేస్ చేసుకొని 1921 సంవత్సరంలో ప్రజాపద్దుల సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపద్దుల సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు 1921 సంవత్సరంలోనే కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ అనేటువంటి రెండింటినీ కూడా సపరేట్ చేయడం జరిగింది. సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయడం జరిగింది 1921 సంవత్సరంలోనే. అదేవిధంగా ఈ చట్టాన్ని బేస్ చేసుకుని 1921 సంవత్సరంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఆక్వర్త్ కమిటీ అనేటువంటిది. ఈ ఆక్వర్త్ కమిటీ యొక్క రికమెండేషన్స్ను బేస్ చేసుకుని
కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేశారు. అంటే 1900 ఒక్కసారి ఇక్కడ క్లారిటీ చూడండి. 1921లో ఆక్వర్త్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆక్వర్త్ కమిటీ ఏమని చెప్పింది? కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను డిఫరెంట్ చేయమంది. మరి ఈ ఆక్వర్త్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు మొదటిసారిగా కేంద్ర బడ్జెట్ను రైల్వే బడ్జెట్ నుంచి సపరేట్ చేసి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ని ఇచ్చారు. ఎప్పటి నుంచి అంటే 1924 నుంచి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. 1919 యాక్ట్ ప్రకారం ప్రజాపద్దుల సంఘం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజాపద్దుల సంఘము అంటే? ప్రస్తుతం పార్లమెంటులో పనిచేస్తున్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఓల్డెస్ట్ భాగము, ఓల్డెస్ట్ కమిటీ ఏంటి అంటాడు? ప్రజాపద్దుల సంఘము. ప్రస్తుతం పార్లమెంటులో పనిచేస్తున్నటువంటి ఓల్డెస్ట్ కమిటీ ఎవరిది, లేకపోతే ఓల్డెస్ట్ భాగం ఏంటి అంటే ప్రజాపద్దుల సంఘం. ఏంటి ప్రజాపద్దుల సంఘం యొక్క డ్యూటీ ఏంటి? డ్యూటీ ప్రభుత్వము బడ్జెట్లో అలొకేషన్స్ చేస్తుందా లేదా? విద్యాశాఖకి ఎంత, రవాణా శాఖకి ఎంత, వ్యవసాయానికి ఎంత, MGNREGS స్కీమ్కి ఎంత అలొకేట్ చేసిద్దా? అలొకేట్ చేసిన తర్వాత ఖర్చు పెడతా ఉంటుందా? ఖర్చు పెట్టిన దాన్ని అంటే ప్రభుత్వం యొక్క ఖర్చుని, ప్రభుత్వం అనేటువంటిది ఆ డబ్బుని మరి బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చు పెడుతుందా, లేకపోతే ఆ ఖర్చులో ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే మిస్లీడింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా అని ప్రభుత్వం యొక్క వ్యయాన్ని ఆడిటింగ్ చేసేటువంటి బాడీనే ఏమంటారు అంటే ప్రజాపద్దుల సంఘము. మరి కాగ్ అనేటువంటిది ఉంది చూడండి. ఆ కాగ్కి మార్గదర్శకుడు లాగా పనిచేసేటువంటిది ప్రజాపద్దుల సంఘము అనేటువంటిది. అర్థమవుతుందని చెప్పేది. కాగు కూడా ఏం చేస్తుంది? ప్రభుత్వం యొక్క లెక్కలన్నిటినీ కూడా చూసి ఎందులో తప్పు జరిగింది, ఎందులో తప్పు జరగలేదు, ఎంత తప్పు జరిగింది అని చెప్తూ ఉంటుంది కదా. మరి ఆ కాగుకి మార్గదర్శకుడిలాగా, ఆ కాగుకి ఒక దారి చూపించేవాడిలాగా ఏ బాడీని చెప్తాము అంటే ప్రజాపద్దుల సంఘాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రజాపద్దుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1921 సంవత్సరం. లోక్సభ పార్లమెంట్ వచ్చినప్పుడు దీని గురించి వచ్చేస్తుందండి ప్రజాపద్దుల సంఘం అనేటువంటిది. అక్కడ ఇంకా క్లారిటీగా నేర్చుకుందాం. కాకపోతే ప్రజాపద్దుల సంఘం అనగానే ఏం గుర్తు రావాలి? పార్లమెంటులో పనిచేస్తున్నటువంటి ఓల్డెస్ట్ బాడీ, పార్లమెంటులో పనిచేస్తున్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి బాడీ ఏంటి అంటే ప్రజాపద్దుల సంఘము. కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ ఏంటి అంటే ప్రజాపద్దుల సంఘము, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ 1921లో ఏం చేశారు? కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను సపరేట్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్కి కేంద్రాలకు ప్రత్యేక బడ్జెట్, రాష్ట్రాలకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఈ చట్టం ప్రకారం. మళ్ళీ 1921లోనే అసలు కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను సపరేట్ చేయమని ఎవరు చెప్పారు? ఆక్వర్త్ కమిటీ చెప్పింది. ఈ ఆక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకుని సెంట్రల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను ఎప్పుడు సపరేట్ చేశారు? 1924. సపరేట్ చేసిన ఇయర్ అయితే 1924. సపరేట్ చేయమని చెప్పింది అప్పుడు 1921. ఆక్వర్త్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1921. రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ని ఇచ్చారు 1924 సంవత్సరం. ప్రస్తుతం లేదులేండి, మళ్ళీ రెండింటిని కలిపేశారు. అది బడ్జెట్ అనేటువంటి దగ్గర అక్కడ మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్, బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పోస్ట్ ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఏమంది ఉంది ఈ చట్టంలో? ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ చట్టము మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది రివ్యూ చేయడానికి, ఈ చట్టం యొక్క పని విధానాన్ని పరిశీలించడానికి 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని ఉంటుంది. అంటే టు రివ్యూ ది
1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, వన్ కమిటీ విల్ బి అపాయింటెడ్ ఆఫ్టర్ 10 years. అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం యొక్క పని విధానం అనేటువంటిది పరిశీలించడానికి 10 సంవత్సరాల తర్వాత ఒక కొత్త, అంటే ఈ 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఎలా పనిచేస్తుంది మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటివి పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. ఎవరు చట్టమే చెప్పింది. ఈ చట్టంలోనే ఒక పాయింట్ ఉంటుంది. ఏమని? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటి దాన్ని రివ్యూ చేయడానికి 10 సంవత్సరాల తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని ఉంటుంది. కాకపోతే 10 సంవత్సరాలు అంటే ఎప్పుడు ఏర్పాటు చేయాలి? 1929లో ఏర్పాటు చేయాలి. కానీ 10 సంవత్సరాల కంటే ముందే సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అర్థమవుతుందని చెప్పేది? 10 సంవత్సరాల తర్వాత ఏం ఏర్పాటు చేయాలి? ఈ చట్టం పని విధానాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. మరి ఈ చట్టంలోనే ఈ పాయింట్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈ చట్టం యొక్క పని విధానాన్ని పరిశీలించడం కోసం 1927వ సంవత్సరంలోనే ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఎవరిది? సైమన్ కమిషన్ అనేటువంటిది. ఓకేనా? అర్థమవుతుందని చెప్పేది? ఈ చట్టం అనేటువంటిది ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పేరే సైమన్ కమిషన్. ఇది ఏ చట్టం అండి? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. అర్థమైందా లేదా? రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం? ద్వంద్వ ప్రభుత్వం. కేంద్రంలో ఏ ప్రభుత్వం? కేంద్రంలో ఎటువంటి అడ్మినిస్ట్రేషన్? ద్విసభా విధానం అనేటువంటిది. దాంతోపాటు బ్రిటిష్ హై కమిషనర్ అనేటువంటి పోస్టును ఏర్పాటు చేశారు. దానితో పాటు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను డిఫరెంట్ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ అనేటువంటి దాన్ని సపరేట్ చేయడం జరిగింది. దానితో పాటు ఈ చట్టం యొక్క పని విధానాన్ని పరిశీలించడానికి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి అని ఉంటుంది. ఇది మొత్తం కూడా ఏ చట్టం ప్రకారము అంటే 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది. మరి ఈ చట్టం ప్లేస్లో నెక్స్ట్ వచ్చినటువంటి చట్టం ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. 1935 భారత ప్రభుత్వ చట్టము అనేటువంటిది. రిజర్వేషన్ అదొక్క పాయింట్ రాసుకుందాం. అయితే రిజర్వేషన్స్ అనేటువంటి, అంటే రిజర్వేషన్లు కాదు, ప్రత్యేక నియోజకవర్గాలు, సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఈ చట్టం ప్రకారం 1919 దగ్గరే రాసుకుందాం. లాస్ట్ పాయింట్ ఒకటి రాసుకుందాం. ఈ చట్టం ప్రకారం ఎవరెవరికి ప్రత్యేక కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేశారు? సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి. సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి. ఓకేనా? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ప్రకారం సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి, ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటివి సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందే ఎవరికి ఉన్నాయి? ముస్లింలకి, జమీందారులకి, యూనివర్సిటీ రిప్రజెంట్. అది ఏ చట్టం ప్రకారం? మింటో మార్లే సంస్కరణ. ఈ చట్టం ప్రకారం సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, క్రిస్టియన్స్కి సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇది 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. నెక్స్ట్ చట్టం సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. 1935 భారత ప్రభుత్వ చట్టము. భారత ప్రభుత్వ చట్టము. జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసి ఆపేద్దాం. దీనిలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్ళు ఉన్నాయి. దీనిలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్ళు కలవు.
321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్లో ఉన్నాయి. దీనిలో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, ఈ యాక్టులో ఉండేటువంటి అంశాలనే భారత రాజ్యాంగంలో ఎక్కువ శాతం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అడాప్టెడ్ ఫ్రమ్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ప్రస్తుత రాజ్యాంగంలో ఉండేటువంటి మెజారిటీ అంశాలను ఏ దేశం నుంచి, అంటే ఒక్కొక్క దేశం నుంచి కొన్ని అంశాలు తెచ్చుకున్నారు, మరి మెజారిటీ అంశాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. అందుకే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎక్కువ అంశాలను ప్రస్తుత రాజ్యాంగం అనేటువంటిది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుత రాజ్యాంగంలో ఉండే దాదాపు 70% అంశాలు అనేటువంటివి 1935 భారత ప్రభుత్వ చట్టంలోనివే. అందుకే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రజెంట్ కాన్స్టిట్యూషన్కి జిరాక్స్ కాపీ లాగా, నకలు లాగా, మాతృక లాగా చెప్పడం జరుగుతుంది. జిరాక్స్ కాపీ ఆర్ నకలు ఆర్ మాతృక లాగా చెప్పడం జరుగుతుంది. మెజార్టీ అంశాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దీంట్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 321 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 10 షెడ్యూల్ ఉన్నాయి. ఈ చట్టము భారతదేశాన్ని ఆల్ ఇండియా ఫెడరేషన్ లాగా చెప్పింది. ఈ చట్టం భారతదేశాన్ని ఏమందండి? ఆల్ ఇండియా ఫెడరేషన్, అఖిల భారత సమాఖ్య అని పిలిచింది. ఈ చట్టము భారతదేశాన్ని ఏమని పిలిచింది అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ అంది, అఖిల భారత సమాఖ్య అంది. మీకు తెలుసు సమాఖ్య అంటే ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరగాలి. అంటే ఈ చట్టం కూడా ఏం చేసింది అంటే, ఈ చట్టం అనేటువంటిది ఏం చేసింది అంటే భారతదేశాన్ని సమాఖ్యలాగా ప్రకటించింది. అంటే భారతదేశాన్ని సమాఖ్యలాగా ప్రకటించింది అంటే ఇప్పుడు భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశం ఎన్ని కేటగిరీస్గా ఉంది? 2. అంతేనా? బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించినటువంటి దాన్ని ఏమని పిలిచాం? బ్రిటిష్ ఇండియా. అలా కాక భారతీయ రాజులు పరిపాలించిన దాన్ని ఏమన్నాం? స్వదేశీ సంస్థానాల ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా అన్నాం. అంతేనా? ఇప్పుడు బ్రిటిష్ ఇండియా అంటే దాదాపు ఎంత భాగం ఉంది? 50% వాళ్ళ యొక్క డైరెక్ట్ కంట్రోల్ ఉంది. రిమైనింగ్ 50% ఎవరి కంట్రోల్లో ఉంది? భారతీయ రాజుల యొక్క కంట్రోల్లో ఉంది. మరి ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేటువంటి ఈ బ్రిటిష్ ఇండియాని మొత్తము 11 రాష్ట్రాలుగా విడగొట్టింది. అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఇప్పుడు? బ్రిటిష్ ఇండియాలో విడగొట్టడం కాదు, మొత్తం బ్రిటిష్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలను ఫామ్ చేసింది? అది 11 రాష్ట్రాలను ఫామ్ చేసింది. అర్థమవుతుందని చెప్పేది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ చట్టం భారతదేశాన్ని ఆల్ ఇండియా ఫెడరేషన్ లాగా చెప్పింది, అఖిల భారత సమాఖ్యలాగా చెప్పింది. టోటల్ బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అప్పట్లో అంటే 11 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పట్లో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 11 రాష్ట్రాలు ఉన్నాయి. అఖిల భారత సమాఖ్య అంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికార విభజన, రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి మధ్య అధికార విభజన. అంటే 11 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికార విభజన అనేటువంటిది జరిగింది. దీనినే ఫెడరేషన్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ అఖిల భారత సమాఖ్య అనేటువంటిది ప్రకటించిన తర్వాత అధికారాలని 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. పవర్స్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేసి కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్ట్ కేంద్ర జాబితా, స్టేట్ అంటే ప్రావిన్సెస్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా.
కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్ కేంద్ర జాబితా, ప్రావిన్సెస్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా. అంటే పవర్స్ ని డివైడ్ చేసింది. పవర్స్ డివైడ్ అయింది అంటే అది దేనికి ఎగ్జాంపుల్? ఫెడరేషన్ కి ఎగ్జాంపుల్. మరి ఎన్ని జాబితాలుగా డివైడ్ చేసింది? 3. కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలను ఉంచడం జరిగింది. కేంద్ర జాబితాలో సెంట్రల్ లిస్టులోనేమో 59 పవర్స్ ఉన్నాయి, స్టేట్ లిస్టులోనేమో 54 పవర్స్ ఉన్నాయి, కాంకరెంట్ లిస్టులోనేమో 36 పవర్స్ ఉన్నాయి. కాంకరెంట్ లిస్టులోనేమో 36 పవర్, సెంట్రల్ లిస్టులోనేమో 59 ఉన్నాయి, ప్రావిన్సెస్ లిస్టులోనేమో 54 ఉన్నాయి, కాంకరెంట్ లిస్టులోనేమో 36 ఉన్నాయి. ఇప్పుడు ఇలా అధికారాల విభజన జరిగింది ఏ చట్టం ప్రకారం? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని ఆల్ ఇండియా ఫెడరేషన్ అని ఏ చట్టం చెప్పింది అంటాడు? ఏ చట్టం? 1935 భారత ప్రభుత్వ చట్టం. మొత్తం బ్రిటిష్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 11 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది. మొత్తం ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు? ఏంటివి? కేంద్ర జాబితా, రాష్ట్రాల ప్రావిన్సెస్ లిస్టు, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు? 59, రాష్ట్ర జాబితాలో 54, కాంకరెంట్ లిస్టులో 36. ఈ 3 జాబితాలో లేనటువంటి అంశాన్నే రెసిడ్యరీ పవర్, అవశిష్టాధికారం అని పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అవశిష్టాధికారము అనేటువంటి దాన్ని ప్రజెంట్ రాజ్యాంగంలోని 248 ఆర్టికల్ చెప్పింది. ప్రజెంట్ రాజ్యాంగంలోని 248 ఆర్టికల్ దేని గురించి చెప్పింది? రెసిడ్యరీ పవర్. రెసిడ్యరీ పవర్ అంటే ఏంటి? అవశిష్ట జాబితా అంటే ఏంటి? అవశిష్ట అంశము అంటే ఏంటి? రెసిడ్యరీ పవర్ అంటే ఏంటి? ఆ పవరు లేకపోతే ఆ అధికారం లేకపోతే ఆ అంశం ఏ జాబితాలో కూడా ఉండదు. ఇప్పుడు కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి? 59, రాష్ట్రానికి ఎన్ని? 54, అదే ఉమ్మడిగా ఎన్ని? 36. కొన్ని ఆ కాలంలో అంటే విభజించిన కాలానికి కొన్ని అధికారాలు ఇంకా అప్పటికి రాలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అనేటువంటివి భారతదేశ అంటే ఎప్పుడు ఫ్రీడమ్ రానప్పుడు లేకపోతే 1935 ఎప్పుడు సాఫ్ట్వేర్ అంతగా అసలు ఉందా? లేదు. మళ్ళీ అంతరిక్షం అనేటువంటిది ఆ టైంలో ఉందా? లేదు. సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఆ టైంలో ఉందా? లేదు. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఆ టైంలో ఉందా? లేదు. అవన్నీ కూడా ఏంటివి? ఏ జాబితాలో కూడా ఎక్కడా మెన్షన్ చేయాలా? ఎక్కడా మెన్షన్ చేయకపోతే ఆ జాబితాని ఏమంటాం? రెసిడ్యరీ పవర్స్. 3 జాబితాలో లేనటువంటి అంశాలను అవశిష్టాధికారాలు అని పిలవడం జరుగుతుంది. అవశిష్టాధికారాల పైన ఎవరికి పవర్ ఉంటుంది అంటే, నేను ఈ చట్టం ప్రకారం అండి 1935 చట్టం ప్రకారం అవశిష్టాధికారాల పైన గవర్నర్ జనరల్కి పవర్ ఉంటుంది. ఎవరికి పవర్ ఉంటుందండి? గవర్నర్ జనరల్కి. అవశిష్టాధికారాల పైన ఎవరికి పవర్ ఉంటుంది అంటే గవర్నర్ జనరల్కి పవర్ ఉంటుంది. ప్రస్తుతం ఉండేటువంటి 248 ఆర్టికల్ ప్రకారం అవశిష్టాధికారాలపైన ఎవరికి అధికారం ఉంటుంది? ఎవరికి అధికారం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఎవరికి అధికారం ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వానికి. అర్థమైందా నేను చెప్పేది? అవశిష్టాధికారాలకు సంబంధించి ఎవరు చట్టాలు చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 248. ఓకేనా? అవశిష్ట జాబితా గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 248. ఎవరు చట్టం చేయొచ్చు? దానికి సంబంధించి కేంద్రం చట్టం చేయొచ్చు. అదే 1935 చట్టం ప్రకారం అవశిష్టాధికారాలపైన ఎవరికి పవర్ ఉంది? గవర్నర్ జనరల్కి అధికారం ఉంది. ఓకేనా? రాష్ట్రపతికి కాదండి అవశిష్టాధికారాలపైన చట్టం చేయాలి. చట్టం చేసే పవర్ ఎవరిది? పార్లమెంట్. భారతదేశంలో రాష్ట్రాలు అంటే ఒక సమాఖ్యలాగా కనిపిస్తున్నప్పటికీ ఎవరి యొక్క డామినెన్స్ ఉంటుంది? కేంద్రం యొక్క డామినెన్స్ ఉంటుంది. అందుకే కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేటువంటివి కేంద్రం దగ్గర ఉంటాయి, రాష్ట్రాల యొక్క పవర్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఇది దేనికి సంబంధించింది?
ఆల్ ఇండియా ఫెడరేషన్. అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ లాగా 1935 చట్టం చెప్పింది. ఈ చట్టం ప్రకారం అధికారాల్ని, పవర్స్ని 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది. సెంట్రల్ లిస్ట్లో 59 పవర్స్, స్టేట్ లిస్ట్లో 54 పవర్స్, కాంకరెంట్ లిస్ట్లో 36 పవర్స్ని ఇంక్లూడ్ చేసింది. ఈ 3 లిస్టుల్లో లేనటువంటి దాన్ని రెసిడ్యరీ పవర్ అని పిలుస్తాం. రెసిడ్యరీ పవర్ పైన, రెసిడ్యరీ అంశం పైన ఎవరికి చట్టం చేయొచ్చు, ఎవరికి పవర్ ఉంటుంది అంటే గవర్నర్ జనరల్కి పవర్ ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మధ్యాహ్నం క్లాస్